హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది. కేవలం మనము ఒక 5 నుంచి 6 నిమిషాల్లోనే ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం అయితే ఇక్కడ ఒక పెద్ద సైజు బన్ అయితే తీసుకోవాలి. మనం టీలో ముంచుకొని తింటాం చూడండి. అలా ఆ బన్నును తీసుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకోండి. నెయ్యి కొంచెం పెనానికి రాసుకున్నాక మనం తీసుకున్న ఈ బన్నును వేసేసుకొని చక్కగా రెండు వైపులా అటొక 2 నిమిషాలు ఇటొక 2 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలి. పైన కూడా మళ్ళీ కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసేసుకోండి బన్నుకి. బన్నుతో ఈ విధంగా స్నాక్ అనేది మీరు ఎప్పుడూ ప్రిపేర్ చేసి ఉండకపోవచ్చండి. నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒక పక్కకు చక్కగా కాలాక ఇంకో పక్క తిప్పేసుకొని మళ్ళీ లైట్గా కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసుకోండి. ఇలా చేసేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకున్నాక ఇప్పుడు ఈ బన్నని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా తీసేసుకొని దీన్ని కొంచెం చల్లారబెట్టేసుకుందామండి. మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. ఇందులోకి ఒక పెద్ద సైజు ఆలూని పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి, తురుముకోవాలండి. ఆలు తురుమును మొత్తం వాటర్ పిండేసుకొని వేసేసుకోవాలి. తాలింపులో ఇలా వేసుకున్నాక ఓన్లీ ఆలుకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని చక్కగా ఇదంతా బాగా కలుపుకొని ఆలుని మగ్గించేసుకోవాలి. మనము గ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఆలు అనేది ఎక్కువ టైం పట్టదండి. చక్కగా సాఫ్ట్గా తొందరగా మగ్గిపోతుంది మనకి. ఇదంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఇదంతా మగ్గించేసుకుందాము. ఇది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనం బన్నునైతే కాల్చుకున్నాం కదా రెండు వైపులా, దాన్ని 4 పీసుల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పీసుల్లాగా అయితే కట్ చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఇంకా చిన్న చిన్న పీసుల్లాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 పీసుల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న పెరుగులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకునే ఉప్పు అనేది ఈ పెరుగుకు సరిపడినంత తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఆలులో వేసుకున్నాం కదా, ఈ పెరుగుకు సరిపడినంత ఉప్పు వేసుకొని పెరుగులో ఏమాత్రం ఉండలు లేకుండా చక్క సాఫ్ట్గా కలిపేసుకోవాలి. పెరుగు చక్క చిక్కగా ఉండే విధంగా చూసుకోండి. పెరుగంతా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక ఆలు మిశ్రమాన్ని అయితే ఒక్కసారి కలుపుకుందాము. ఆల్మోస్ట్ మనకు చక్కగా మగ్గిపోతుందండి. ఇదంతా ఒక్కసారి కలుపుకొని దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల. జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నాక మరి ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనకి ఇంకా సాఫ్ట్గా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ ఆలు అనేది చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారబెట్టేసుకుందాము. ఇదంతా చల్లారిపోయాక మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా, పెరుగులో ఉప్పు వేసుకొని చక్క ఉండలేని లేకుండా కలిపెట్టుకున్నాం కదా, దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం అంతా వేసేసుకోవాలి. కొంచెం చల్లారాకైతే వేసేసుకోండి. ఆలునంతా వేసేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఈ టైంలో ఒక్కసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంక ఇప్పుడు కలుపుకోవచ్చు. ఆలు మిశ్రమం అంతా వేసి కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బన్ను మీద ఈ పెరుగునంతా వేసేసుకోవాలి. చక్కగా బన్ అనేది కవర్ అయ్యే విధంగా ఈ పెరుగంతా వేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా వేసేసుకోవాలి. టేస్ట్ మటుకు నిజంగా భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. పెరుగంతా ఇలా వేసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకోండి. ఒక చిన్న సైజు టమాటా అయితే సరిపోతుంది. టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక దీనిపైన లైట్గా కారం అనేది వేసుకోండి. ఒక చిటికెడు వరకు కారాన్ని వేసేసుకోండి. మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కదా, లైట్గా కారం అనేది వేసుకోండి. కారం కూడా వేసేసుకున్నాక కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు వరకు చాట్ మసాలా కూడా వేసేసుకోండి.
మనం కారము అలాగే చాట్ మసాలా మిరియాల పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే గార్నిష్గా మనకి ఇంకా స్నాక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకొని అప్పటిదప్పుడు తిన్నా బాగుంటుంది. లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాము అంటే బ్రెడ్ అంతా చక్కగా పెరుగుని పీల్చుకొని తినేటప్పుడు జ్యూసీగా చాలా బాగుంటుంది. నేను హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా నానిపోయిందండి బ్రెడ్ అనేది చక్కగా పెరుగులో. చాలా బాగుంటుంది. ఇలా సర్వ్ చేసుకొని తింటుంటే మటుకు చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా అండి? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఈ బన్ రెసిపీ అనేది ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.